యష్మి బాటలో నడుస్తుంది. యష్మిని చూసి అదే కుక్కను చూసి నక్క వాతెట్టుకున్నట్టు ఈ కుక్కను చూసి ఆ నక్క ఎందుకు వాతెట్టుకుంటుంది. సరిగ్గా నీకు డిఫెండింగ్ చేయడమే రాదు. నబిల్ విషయంలో ఆర్గ్యుమెంట్ 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 అది ఒక విషయం అయితే చెప్పాడు నబిల్. ఖచ్చితంగా ఒక్కటే చెప్పాడు, నువ్వు గట్టిగా అరిస్తే గెలుస్తాను అనుకుంటున్నావు, నేను గట్టిగా అరవగలను, ఐ కెన్ మోర్ నాయిస్ అని గట్టిగా అరిసేసరికి కాసేపు షాక్ తింది. అమ్మో అసలు ఎలిమినేషన్ లా లేదు స్వామి, వాళ్ళిద్దరూ కక్ష సాధింపులాగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా ఫన్నీ అనిపించింది. సోనియా పాయింట్ పెట్టింది కానీ యష్మి తిరగేసేసింది, మొత్తం నిజాలు బయట పెట్టేసింది యష్మి. ఏమని, నువ్వు నిఖిల్ అభయ్ పృథ్వీ చుట్టూరే తిరుగుతావు, నీకు ఆలే కావాలి, నువ్వు వాళ్ళతోనే పో, నిన్ను మటుకు ప్రతి నామినేషన్ నిన్ను ఉంచుతా అని తిట్టుకుంటుంది. మరి దారుణం విచిత్రం ఏంటంటే సీత ఆ విషయంలో అయితే ఆ బొక్కలో నామినేషన్లే ఏంటో ఇలా మాట్లాడుతుంది అనిపించింది నాకు. యష్మికున్న పొగరైతే ఎంత కూడా తగ్గల. ఎందుకంటే 2 వీక్స్ నుంచి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు దొరుకుద్దా అని. ఈ వీక్ లో దొరికింది, పట్టారు గట్టిగా. మామూలు పట్టుపట్టలేదు భయ్యో. టాప్ 5 లో ఖచ్చితంగా ఈసారి ఇంప్రెషన్ రేట్ చూసుకుంటే, ఇంకో విషయం అడగతాం మర్చిపోయారు మీరు, ఆదిత్యము కోల్దండలేసి ఈసారి బలిచ్చేస్తారేమో మేకను అనుకున్నాను. బలేం లేదు, అయిపోయాడు బాబోయ్, దండం పెట్టచ్చు స్వామి. ఈసారి మొన్న పూలదండలు వేసినప్పుడే నాకు భయం వేసింది, నెక్స్ట్ వీక్ పంపించేస్తారేమో బలిచ్చేస్తారేమో అని. ఈ వీక్ లో ఖచ్చితంగా పృథ్వీ, నైనిక, మన యష్మి ఉంటారు. యష్మి ఖచ్చితంగా ఉంటది, చివరి వరకు ఉంటది. యష్మి మణికంఠ కాసేపు తిట్టుకుంటున్నారు, కాసేపు రొమాన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ రొమాన్స్ ఏంటో వాళ్ళు తిట్టలేని నాకేం అర్థం కాల. నామినేషన్ విషయంలో చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, చాలా హీటెడ్ కామెంట్స్ చేసుకున్నారు ఇద్దరు కూడా. డైరెక్ట్ షటప్ యువర్ మౌత్ అన్నాడు. ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది యష్మికి. నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నారా, నన్ను లవ్ చేస్తున్నావు అనుకున్నా, ఇండైరెక్ట్ గా చెప్తున్నానులే, నన్ను లవ్ చేస్తున్నావు అనుకున్నా, నా మనసు నీకు ఇచ్చా, నువ్వు మట్టికి నా మనసుని గాయపరిచావు, నిన్ను ప్రతి నామినేషన్ లో నేను నామినేట్ చేస్తూనే ఉంటాను, యువర్ మోస్ట్ వెల్కమ్ అంటాడు. ఈడ చిన్నపిల్లడు అయిపోయాడు, అటు పెద్దోడు కాదు ఇటు చిన్నోడు కాదు. అది ఈ రోజు ప్రోమోలో కదా. ఏంటో నాయన ఈ విషయం అర్థం కావట్లేదు నాకు. దగ్గరికి వెళ్ళాడు, నువ్వు నా దగ్గరికి రాకురా అంటుంది. అంటే మనసు పడింది అనుకుంటా, బాగా హట్ అయినట్టు ఉంది పాపం. ఒక్క మణికంఠ విషయంలోనే దగ్గరికి వెళ్ళి ఆడు వెనక నుంచి ఇలా పట్టుకొని సారీ రా బంగారం అంటున్నాడు. నీ సారీ నాకు అవసరం లేదురా, ప్రతి వీక్ లో నువ్వు ఉంటా అంటే చాలా ఓకేరా. నైనికాదా, నైనికాది ఎలా అంటే నైనికాది ఫేర్ కాదు, అన్ఫేర్ నామినేషన్. ఎలా అంటే లాస్ట్ క్లాన్ లో చీఫ్స్ కింద ఉన్నారు వాళ్ళు, ఆమె గెలుచుకొని వచ్చిన చీఫ్, ఈమెమో ఊరికినే ఏదో లక్ మీద వచ్చిన చీఫ్ కి ఇచ్చిన వాల్యూ గెలుచుకొని వచ్చిన చీఫ్ కి ఇవ్వలేదు నామినేషన్స్ లో. నాకు అది నచ్చల, ఆ నామినేషన్ పూరా రాంగ్. ఎందుకంటే నైనికాకి ప్లస్ అవుతుంది అంటే వీళ్ళు చేసిన నామినేషన్ బట్టి ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. ఏంటి ఫుడ్ కోసం చీఫ్, నువ్వు వేస్ట్ చీఫ్ అయితే నువ్వు వేస్ట్ చీఫ్ అని నాగార్జునే చెప్పాడు, నీకు అది ఒక పాయింట్ దొరికింది. లేకపోతే నైనికా గురించి ఎవరికి పాయింట్లు లేవు, అర్థమైందా? ఆ రోజున ఇద్దరినే వచ్చి మీరు డిజాల్వ్ అయ్యారు చీఫ్ కింద కాల్ చేసాడు కదా, అదొక్క పాయింటే పట్టుకున్నారు. డిజాల్వ్ అవడం అంటే వాళ్ళు చీఫ్ కింద అర్హత కోల్పోయారని, అంతేగాని వాళ్ళు గెలుచుకొని చీఫ్ అయ్యారన్న విషయం మర్చిపోయారు. ఆ నామినేషన్ నాకు యాక్సెప్టబుల్ కాదు. మామూలుగా లేదు వయసు. మణికంఠ, సోనియా, మణికంఠ, యష్మి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే కిక్ వచ్చేద్దన్నమాట, మామూలుగా రాదు. రోజంతా సరిపడే ఫన్ కూడా వస్తుంది. ఇంకోటి, వీడు మణికంఠ మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా కరెక్టే. నువ్వు యాజ్ ఏ చీఫ్ గా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసావు, కోతి గొంతులు వేసావు, అవన్నీ చెప్పాడు. పృథ్వీకి చెప్పాడు, అట్ ద సేమ్ టైం యష్మికి కూడా, ఇద్దరికి పుల్ల పెట్టాడు. అర్థమైందా? నువ్వు ఎకిలి చేష్టలు చేసావు, కరెక్టే, అది అగ్రి చేయాలి. నువ్వు అగ్రి చేయట్లేదు కదా, చేయకపోతే అలాగే ఉంటుంది. యువర్ మోస్ట్ వెల్కమ్ అన్నాడు.